కక్ష రాజకీయానికి హైదరాబాద్ మహానగరం బలవుతుందా? హైదరాబాద్ అంటే ఒక నగరం కాదు, ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. హైదరాబాద్ అనేది ఒక నగరం కాదు, ఇది తెలంగాణ యొక్క ఆర్థిక శ్వాస. దీన్ని కక్ష రాజకీయాలు బలి చేయకూడదు. ఈ హైదరాబాద్ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు, ఇది లక్షలాది యువతకు ఉపాధికి, వేలాది పరిశ్రమలకు ఆధారం. కోట్లాది కుటుంబాలకు జీవనాధారం హైదరాబాద్ బలంగా ఉంటేనే తెలంగాణ బలంగా ఉంటుంది. హైదరాబాద్ కుంగితే తెలంగాణ ఆధిపత్యం కూడా కుదేలవుతుంది. అందుకే ఈ నగరంపై తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయము, ప్రతి విధాన మార్పు కేవలం రాజకీయ ప్రభావం మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక ప్రభావం కూడా కలిగిస్తుందన్నది రాజధాని స్థిరత్వంతోనే రాష్ట్ర స్థిరత్వం ఉంటుందని గుర్తించాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కువగా కేవలం కేటీఆర్, బీఆర్ఎస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నాయి. ఒక సీఎం ప్రధాన బాధ్యత నగర పరిపాలన, అభివృద్ధి. హైదరాబాద్ గతంలో కొనసాగిన అనేక కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇప్పుడు నిలిచిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం ఉపేక్షించిన విషయం కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన హైడ్రా పేరు విన్న ఆలస్యంగా ఉన్న చట్టబద్ధమైన నియంత్రణ సంస్థగా కనిపించిన దాని అమలు మాత్రం ప్రజల్లో తీవ్ర సందేహాలు కలిగిస్తుంది. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ సంస్థ వాస్తవంగా మాత్రం పొలిటికల్ డిమోలిషన్ స్క్వాడ్గా పనిచేస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకనే హైదరాబాదు రేవంత్ రెడ్డి పాలనలో పెద్ద కార్పొరేట్ కంపెనీలపై ఒక విచిత్రమైన ప్రెషర్ ప్యాటర్న్ పనిచేస్తుందనే పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటాయి. రేవంత్ రెడ్డి పాలనలో పెద్ద కార్పొరేట్ కంపెనీలపై ఒక విచిత్రమైన ప్రెషర్ ప్యాటర్న్ పనిచేస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తుందన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వం హోస్ట్ చేసిన ఫార్ములా ఈ వంటి గ్లోబల్ ఈవెంట్ కాంగ్రెస్ పాలకులు నెగిటివ్గా చిత్రీకరించడంతో ఈ ఈవెంట్ ఆర్గనైజర్ తెలంగాణ నుంచి వెళ్ళిపోయారు. ఫలితంగా గ్లోబల్ ఈవెంట్ హబ్ హైదరాబాద్ ఎదుగుదల దెబ్బతింది. మెట్రో భూమి కోసం ఎల్ఎన్టీ కంపెనీ భయపెట్టి ప్రయత్నంలో కలుపుకున్నది రేవంత్ సర్కార్. ఈ విధంగా కొంతవరకు హైదరాబాద్ విశ్వనీయత అంటేనే తెలంగాణ విశ్వనీయత అనే విషయం మర్చిపోతున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఏపీ చంద్రబాబు నాయుడు సన్నిహిత శిష్యుడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు, రాజకీయ ధోరణి, ప్రచార సరళి అన్నీ హైదరాబాద్ గ్లోబల్ మీద దెబ్బతీస్తున్నాయని తెలంగాణ వాళ్ళు విమర్శిస్తున్నమాట. ఇది రేవంత్ రెడ్డి పాలన లోపమా లేక హైదరాబాద్ రాజకీయ ప్రతీకారాన్ని వేదికగా మార్చే ప్రమాదకర ప్రయోగం అనేది అందరూ చర్చిస్తున్నమాట. ఇది రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న కూడా ఉందన్నమాట. ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తులు మార్పులు సహజం, పార్టీలు మారుతాయి, సిద్ధాంతాలు మారుతాయి, వ్యూహాలు మారుతాయి. కానీ రాజధాని నగరాన్ని ఒక రాజకీయ ప్రయోగశాలగా మార్చడం అత్యంత ప్రమాదకరం. ఇది కేవలం పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ లోపం కాదు, హైదరాబాద్ను ఒక రాజకీయ గేమ్లో బలిపెట్టే ప్రమాదకమైన ప్రతీకార రాజకీయాలు చేయకూడదు. హైదరాబాద్ మోడర్న్ రాజకీయ వేదికగా మార్చడము. గురువు కోసం రేవంత్ హైదరాబాద్ బలి చేస్తున్నాడా? హైదరాబాద్ ఐటీ ఫార్మా కంపెనీలు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి వల్ల వచ్చాయని కేసీఆర్ ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి వాదన అన్నమాట. ఇది కేవలం కేసీఆర్పై విమర్శ కాదు, హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ నాయకత్వానికి క్రెడిట్ ఇవ్వకుండా ఆంధ్ర నాయకులు పేరే ముందుకు తెచ్చేందుకు ప్రయత్నం అని చెప్తున్నమాట. ఇదే కదా 2020 నవంబర్ 16న రామోజీ ఎక్సలెన్స్ అవార్డులో పునరాత్మకంగా జరిగిందన్నమాట. రేవంత్ అక్కడ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో 4వ వనరు అంటూ పొగిడారు. ఇది పూర్తిగా చంద్రబాబు రామోజీ మీడియా బలాన్ని బలోపేతం చేసిందని తెలంగాణ వాదులు విమర్శలు అన్నమాట. తెలంగాణకు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతిక హైదరాబాద్ వెన్నుముక. ఐటీ హబ్బు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, స్టార్టప్ ఎకోసిస్టము, గ్లోబల్ క్యాపిటల్ ఇవన్నీ హైదరాబాద్లో కేంద్రీకృతమయ్యాయి. అందుకే హైదరాబాదుని భూమి విధానాలు అంటే రాష్ట్ర భవిష్యత్తును తేల్చే విధానాలు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. బాలానగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఆజమాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు మార్కెట్ విలువ 4-5 లక్షల కోట్లు కేవలం పాత ఎస్ఆర్ఓ రేట్లకు 30% చెల్లించి రెగ్యులేట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి బంధువులకు చంద్రబాబు అనుకూల కార్పొరేట్ పంచిపెట్టేందుకు ఐటీ కారిడార్ భూమి అలాట్మెంట్లపై ఏపీ వాళ్ళకు అనుకూల నిర్ణయాలు జరుగుతున్నాయనేది జగన్మోహన్ సత్యం అని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గోపనపల్లి వంటి వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపివేయడము, భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రయత్నాలు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలామంది సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ప్రవాస భారతీయులు తమ జీవితకాలపు పొదుపులతోటి భూములు కొనుగోలు చేసి భవిష్యత్తుకు భద్రత కోసం పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పుడు ఆ భూములపై ప్రభుత్వం జోక్యం చేసుకోవడం పెరిగిందనమాట. చట్టపరమైన అస్పష్టత రావడం వల్ల వారి ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నిర్ణయాలు కొందరు పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూపులు, రాజకీయ సన్నిహితులైన వ్యాపారులకు లాభం కొచ్చేలాగా రూపకం జరుగుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన సుమారు 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన తీవ్ర విధానం కూడా దారితీసింది. ఇది అభివృద్ధి పేరు తీసుకున్న సాధారణ నిర్ణయాల పైకి కనిపించిన వాస్తవంలో ఇది విద్యా వ్యవస్థపై, హైదరాబాద్ నగర సంస్కృతిపై ఒక దాడి భావించారు చాలామంది. ఈ భూమి కేవలం ఖాళీ స్థలం కాదని, ఇది పరిశోధన, విద్య, పర్యావరణ, సామాజిక చైతన్యానికి సంబంధించిన ఒక వారసత్వ విద్యార్థుల హెరిటేజ్ నాశనం చేస్తున్నారని అంటూ బహిరంగ నిరసన కూడా దిగడం ఈ ఆందోళన తీవ్రరూపం సూచిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ పెట్టుబడులు అభివృద్ధి పేరుతో భూములను వాణిజ్యీకరించడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు విద్యాసంస్థ స్వాతంత్రము, పబ్లిక్ స్పేసు, అకాడమిక్ కల్చర్ ప్రమాదంలో పడుతున్నాయి. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్ను అవసరమైనది కేవలం కాంక్రీట్ అభివృద్ధి కాదని, జ్ఞానము, పరిశోధన, విద్యకుని తెరిచి ఉన్న సంస్కృతి కూడా అంతే ముఖ్యమైనది. ఈ సంస్కృతిని దెబ్బతీసే విధానం నగర భవిష్యత్తుపై దీర్ఘ ప్రభావం చూపుతాయని ప్రమాదం ఉందని తెలంగాణ వాదులు అంటున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, పెద్ద పెట్టుబడులు ఉన్న భూములు, రాజకీయంగా సున్నితమైన ప్రాజెక్టులు ఉన్న చోట హైడ్రా చర్యలు అత్యంత వేగంగా దీర్ఘంగా సాగుతున్నాయని విమర్శ కూడా ఉందన్నమాట. దీని ఫలితంగా హైదరాబాద్ను అంతర్జాతీయంగా బుల్డోజర్ క్యాపిటల్గా చూడడం మొదలైందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దావోస్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్, న్యూయార్క్, టోక్యోతో పోటీపడే గ్లోబల్ సిటీగా మార్చాలని ప్రకటించిన ఆ తరహా విధానాలు పెట్టుబడుల్లో అస్థిరత భావనను పెంచుతున్నాయన్న ఆందోళన కూడా ఉన్నాయి. కార్నింగ్, ఫ్యాక్స్కాన్, కైన్స్ వంటి సంస్థలు తెలంగాణలో వివిధ విధాన స్థిరత్వము, భూభద్రత, పాలసీ నిశ్చితంపై సందేహం వ్యక్తం చేసి ఇతర ప్రాంతాల వైపు దృష్టి మళ్లిస్తున్న వార్తలు కూడా ఉన్నాయన్నమాట. ఈ అనిశ్చితిని మరింత బలపరుస్తూ గ్లోబల్ సిటీకి ఎదగాలంటే కేవలం కఠిన చర్యలే కాదు, పెట్టుబడుల భరోసా ఇచ్చే పాలసీ నిశ్చరత్వం, పాలసీగత పరంగా న్యాయపరమైన సంస్కృతి వ్యవస్థ అవసరమని, హైడ్రా అమలు, ప్రజల ఆస్తి హక్కులు, పెట్టుబడుల విశ్వాసము హైదరాబాద్ అంతర్జాతీయ ప్రతిష్టపై దీర్ఘకాల ప్రభావం చూపే అంశంగా మారుతుంది. సర్వత్రా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి పాలన పెద్ద కార్పొరేట్ కంపెనీలపై విచిత్రమైన ప్రెషర్ ప్యాటర్న్ పనిచేస్తుందని పరిశ్రమలు కూడా చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హోస్ట్ చేసిన ఫార్ములా వంటి రేసులు కూడా నెగిటివ్ ప్రచారం చేశారని చెప్తున్నారన్నమాట. మెట్రో భూములు కూడా ఎల్ఎన్టీ కంపెనీ నుంచి భయపెట్టి ప్రభుత్వం కలుపుకున్నదని రేవంత్ ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి చర్యలు పరిశ్రమ వర్గాలు కలకలం కూడా సృష్టిస్తున్నాయి. మెట్రో భూమి కీలక మూల భవిష్యత్తు ప్రాజెక్టులు, భూమికి సమస్యలు, ప్రభుత్వ కార్పొరేట్ భాగస్వామ్యం అత్యంత సున్నితంగా అంశాలు. వాటిని రాజకీయంగా హ్యాండిల్ చేయడం వల్ల ప్రాజెక్ట్ భవిష్యత్తుకి ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం కంపెనీ సమస్య కాదు, హైదరాబాద్ ట్రాన్సిట్ ఇమేజ్, నగర విశ్వనీయత, పెట్టుబడుల నమ్మకంపై పడే ప్రభావం అన్నమాట. గ్లోబల్ సిటీకి ఎదగాలని ప్రభుత్వ కార్పొరేట్ రంగంతో ఘర్షణ కాదు, స్థిరమైన పారిశ్రామిక భాగస్వామ్య మోడల్ని నిర్మించాలి అనే అభిప్రాయం ఇప్పుడు పరిశ్రమ వర్గాలకు బలంగా ఉందన్నమాట. డెక్కన్ సిమెంటు, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర ఇన్వెస్టర్లు, రాజకీయ బెదిరింపులు, ఐటీ, ఈడీ దర్యాప్తులు, కవర్లో క్రాష్ ఎక్స్టెన్షన్ ప్రయత్నాలు, ఆరోపణలు పెరిగాయన్నమాట. ఫలితంగా కంపెనీలు హైదరాబాద్ని ప్రెడిక్టబుల్ మార్కెట్గా కాకుండా పొలిటికల్ రిస్క్ జోన్గా చూడడం మొదలుపెట్టారు. ఇది చంద్రబాబు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ నాయకుడు అనే ఇమేజ్ పెంచేందుకు చక్కగా రేవంత్ రెడ్డి ప్లాన్ అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. కొత్త ఫ్లైఓవర్, అండర్ పాస్లు, రోడ్ కార్పెటింగ్ పనులు మందగించాయని, చెత్త నిర్వహణ సమస్యలు పెరిగాయని, హరిత హైదరాబాద్ పర్యావరణ కార్యక్రమం క్రమంగా కనుమరుగయ్యాయని, ట్రాఫిక్ సమస్యలపై కూడా స్పష్టమైన పరిష్కారం దిశగా కనిపించట్లేదని, దీంతో నగరవాసులు నరకం అనిపిస్తున్నారని, అంతేకాకుండా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేయకపోతే వెల్ఫేర్ స్కీమ్లు ఇవ్వమనే బెదిరింపులు వాటిని కూడా ప్రజాస్వామ్య సంస్కృతి తీవ్ర విఘాతమని, ప్రజా సంక్షేమ పథకాలు ఓట్లకు బందీ కావడం ప్రజాస్వామ్య సంస్కృతి విరుద్ధమని, ఓ గ్లోబల్ సిటీకి అవసరమైన రాజకీయ నినాదాలు కాదని, నిరంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి,
పౌర జీవన నాణ్యతపై దృష్టి అది ఇప్పుడు కనబడట్లేదని చెప్తున్నాను అనమాట. రేవంత్ రెడ్డి చర్యలు అభివృద్ధికి కాకుండా ఇది నాగర్ ఇమేజ్ కోసం కృషి కాకుండా ఒక రాజకీయ ఆటగా అని స్పష్టంగా సందేహిస్తున్నట్టు ఉందని చెప్తున్నాను అనమాట. గురుశిష్య సంబంధం సజీవంగా ఉంచేందుకు జరుగుతున్న వెండెక్టా పాలిటిక్స్గా ఉందని, హైదరాబాద్ను బెంగళూరు, దుబాయ్, సింగపూర్ లెవెల్లో నిలబెట్టిన బ్రాండ్ను కాంగ్రెస్ పాలకులు నాశనం చేస్తున్నారని, ఇక్కడ భూములు, అవకాశాలు ప్రజల భవిష్యత్తుకు సంబంధించినవి కాదని, కానీ హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ ప్రజల కోసమా లేక చంద్రబాబు ప్రయోజనం కోసమా అని రేవంత్ రెడ్డి నిజంగా హైదరాబాద్ అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారా లేదా ఒక రాజకీయ గురువు ఆర్థిక గురువు దక్షిణంగా చెల్లించాలని యోచిస్తున్నారా? హైదరాబాద్ను అమ్మి తెలంగాణ ఆత్మను అమ్మినట్టే అని తెలంగాణ మేధావులు ఈ రాష్ట్రం చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఇది చంద్రబాబు కోసం నగరాన్ని బలిపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం అనేది అందరూ చర్చించుతున్న విషయం అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.